ఫ్రెండ్స్ ఇలాంటి ఇమేజెస్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట ఫోటోషాప్లో. అది ఎలా అనేది మీకు వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ట్యూటోరియల్ అయితే చూపిస్తాను. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో మీకు అయితే కంప్లీట్ ట్యూటోరియల్ అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి ఫోటోషాప్ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అండ్ అలాగే క్యాన్వా ఎడిటింగ్ ట్యూటోరియల్స్ ఇంకా వేరే ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే పెడుతూ ఉంటాను అనమాట. సో ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. సో ఇలాంటి ట్యూటోరియల్స్ అన్ని నేను పెట్టినప్పుడు మీరైతే మిస్ అయితే అవ్వరు అనమాట. అండ్ అలాగే గైస్, ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి గైస్ వీడియో ఎలా ఉందనేది. సో ఇంకా మనం వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సైజ్ అయితే నేను 1080 1:1 రేషియో అయితే తీసుకుంటున్నాను అనమాట. రెజల్యూషన్ 300 అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సాలిడ్ కలర్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కలర్ అయితే ఈ కలర్ అయితే తీసుకుని నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నాయిస్ అని ఉంది కదా, యాడ్ నాయిస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. 4.7 అయితే పెట్టుకున్నాను, సేమ్ ఇదే పెట్టుకుని సెట్టింగ్స్ ఓకే చేసేసుకోండి. మనకు నాయిస్ అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో అయితే లోడ్ అయితే చేసుకుంటాను. కొన్ని నేను వచ్చేసి ఏ అయితే ఆల్రెడీ జనరేట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది నా ఇమేజే. సో ఏదైతే నాకు ఇట్లా కలర్ఫుల్గా కావాలని ఒక ప్రాంప్ట్ ఇచ్చి అయితే జనరేట్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ వరకు అయితే తీసుకుందాం. సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్లోకి వెళ్ళి నేను ఇక్కడ కెమెరా రా ఫిల్టర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం వచ్చేసి కొన్ని కలర్ కరెక్షన్స్ అయితే చేసే ఉంటాయి అనమాట. సో ఎక్స్పోజర్ పెంచుతున్నాను, కాంట్రాస్ట్ పెంచుతున్నాను, హైలైట్స్ కూడా పెంచుతున్నాను అలాగే. అండ్ అలాగే టెక్స్చర్ అయితే పెంచుతున్నాను అనమాట, క్లారిటీ కూడా పెంచుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి షార్ప్నెస్ కూడా పెంచుకుంటున్నాను. అండ్ అలాగే నాయిస్ రిడక్షన్ కూడా అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ ఉంది కదా, దీన్ని కూడా అయితే పెంచుకుంటున్నా. ఓకే, ఎక్స్పోజ్ అయితే కొంచెం పెంచాం, ఇంకా కూడా పెంచుతున్నాను. అలాగే బ్లాక్స్ కూడా పర్ఫెక్ట్. ఓకే అయితే క్లిక్ అయితే చేస్తున్నా. సో ఇలా అయితే చేంజ్ అయితే అయింది ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే సాలిడ్ కలర్లో బ్లాక్ అండ్ వైట్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ టూల్ అయితే తీసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసి బి అనమాట. అండ్ నేను వచ్చేసి బ్రష్ స్టైల్ వచ్చేసి హార్డ్నెస్ బ్రష్ ఉంటుంది కదా, ఇదైతే తీసుకుంటున్నా. ఇంకా మన గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్లో అయితే నేనైతే పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట బ్రష్తో ఇలా. రైట్ సైడ్ కూడా సేమ్ అలానే. అండ్ లైట్గా ఫ్రేమ్కి కూడా చేస్తున్నాను ఇక్కడ. సో అయితే పెయింట్ అయితే వేసుకున్నాను బ్రష్తో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, ఈ ఇమేజ్ లేయర్ని కూడా నేను కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ అయితే వేసుకొని రెండు నేను గ్రూప్ అయితే వేస్తున్నాను అనమాట. దానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+G కీబోర్డ్లో. సో మనకైతే గ్రూప్ అయితే అయిపోయింది. దానికి నేను ఏమేమి ఇస్తున్నా అంటే రీనేమ్ డబల్ క్లిక్ అయితే వేసాను, ఇమేజ్ అని అయితే ఇస్తున్నాను రీనేమ్ చేసి. దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటున్నా. సో ఇలా మనకైతే ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద అయితే చేంజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో దానికి వచ్చేసి నేను ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టీ అని, దీని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఇలా వర్టికల్ టైప్ టూల్ అయితే ఉంటుంది, దీన్ని అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ వచ్చేసి నేను ఈ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ పైన కనపడుతుంది కదా, ఈ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ నా పేరు అయితే రాసుకుంటాను, హరీష్. అండ్ కలర్ కూడా నేను వచ్చేసి ఫాంట్కి ఈ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ అయితే మీరు నోట్ డౌన్ చేసుకోవాలనుకుంటే నోట్ డౌన్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే నెంబర్ యూజ్ చేయొచ్చు మీరు కలర్కి. అండ్ సైజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇలా చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే లెటర్ మధ్యలో గ్యాప్స్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ అయితే కొంచెం అయితే తగ్గిస్తున్నాను అనమాట. దానికి వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ప్యానల్ కనపడుతుంది కదా సైడ్కి, ఇక్కడ మనం వచ్చేసి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇమేజ్కి తగ్గట్టుగా కొంచెం డిక్రీజ్ అయితే వేసుకుంటాను. ఓకే, ఇది పర్ఫెక్ట్ సైజ్ అయితే మనమైతే అడ్జస్ట్ అయితే చేద్దాం దీన్ని కరెక్ట్గా. సో మీద ఏదైనా బోల్డ్ టెక్స్ట్ కూడా తీసుకొని అయితే మీరు అయితే ట్రై అయితే చేయొచ్చు. సో బోల్డ్ టెక్స్ట్ మీద కూడా ఒకసారి ట్రై అయితే చేసి చూడండి, వస్తుంది. కొంచెం సైజ్ అయితే పెంచుదాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మీద నేను Ctrl+G అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇమేజ్ కాపీ ఉంది కదా, దీని అయితే నేనైతే పైకి అయితే తీసుకొని అయితే వచ్చాను అనమాట. ఇక్కడ టూల్ బార్లో దీని మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి నేను ఇక్కడ
క్రియేటివ్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే వచ్చింది మనకి. ఇక్కడ ఆరో మార్క్ కూడా వచ్చింది, క్లిప్పింగ్ మాస్క్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ వచ్చేసి ఇంకా మనం అయితే ఇమేజ్ మీద అయితే వర్క్ చేయాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ హైడ్ అయితే చేస్తున్నాను. ఈ కింది లేయర్ ఇమేజ్ అని ఏదైతే ఉందో ఈ ఇమేజ్ మీద మనం అయితే ఇప్పుడు ఏదైతే వర్క్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ సెలెక్షన్ ఉంటుంది కదా మనకి, సెలెక్షన్ దాంట్లో నేను వచ్చేసి ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను వచ్చేసి దాని మీద ఒక మాస్క్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ కింద మనకు వచ్చేసి టూల్ బార్లో యాడ్ మాస్క్ లేయర్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మనకైతే మాస్క్ అయితే యాడ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ మీద అయితే మనం అయితే వర్క్ అయితే చేద్దాం. టెక్స్ట్ మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇక్కడ నేను బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం వచ్చేసి స్ట్రోక్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. చూసారా మనకు వచ్చేసి స్ట్రోక్ కూడా వచ్చింది దీని మీద నీట్గా. స్ట్రోక్ వచ్చేసి 2 అయితే పెట్టుకుంటున్నాను. ఓకే అయితే ప్రెస్ చేద్దాం. కలర్ అయితే వైట్ తీసుకోండి. అండ్ ఇది అవుట్ సైడ్ అయితే తీసుకుందాం. ఓకే, సో ఇలా అయితే వచ్చింది మనకు. నెక్స్ట్ వచ్చేసి కింద ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, ఈ మాస్క్ మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. కింద చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే పెన్ టూల్ అయితే తీసుకుంటున్నాను. షార్ట్ కట్ అయితే P అనమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ పాత్ అనే ఆప్షన్ అయితే ఉండాలి, షేప్ కాదు పాత్ ఉండాలి. అండ్ నేను వచ్చేసి కట్ చేసుకుంటున్నాను ఇలా ఇక్కడ నుంచి ఈ లెటర్ వరకు ఇట్లా షేప్ ఒకటైతే తీసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని మేక్ సెలెక్షన్ ఉంటుంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే వేస్తున్నాను. ఫెదర్ వచ్చేసి 0నే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ అయితే తీసుకుందాం. దీన్ని మనం వచ్చేసి పెయింట్ అయితే వేద్దాం. ఇలా కింద సైడ్ నుంచి కూడా ఇలా స్లోగా అయితే మనం బ్రష్ టూల్ యూస్ చేసుకుంటూ స్లోగా అయితే రబ్ అయితే వేద్దాం. ఇలా నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి సెలెక్ట్ పిక్సెల్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. దీని మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. టెక్స్ట్ అయితే ఇలా హైలైట్ అయితే అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మాడిఫై అని ఉంటుంది, మాడిఫై మీద ఎక్స్పాండ్ అని క్లిక్ చేస్తున్నాను. 7 అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింద ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, ఈ మాస్క్ పైన అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా బ్రష్ టూల్ తీసుకొని సేమ్ ఇలా రబ్ అయితే వేస్తున్నాను మొత్తం లెటర్స్ దగ్గర ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా. అండ్ అయిపోయిన తర్వాత Ctrl D అయితే ప్రెస్ చేస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇలా చేసిన తర్వాత ఇమేజ్ ఉంది కదా, దీనిపైన ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇమేజ్ కాపీ అని నా పేరు, ఈ 3 అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని 3 దానిలోనే ఒక గ్రూప్ కింద అయితే కన్వర్ట్ చేసుకుంటాం. దానికోసం Ctrl G అయితే ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. గ్రూప్ అయితే అయిపోయింది మనకు. ఇంకా దీని మీద మనం వచ్చేసి పోస్టర్ డిజైన్ లాగా ఉండడానికి ఒక నేమ్ లాంటిది ఏదైనా ఒక స్టైల్ది ఏదో ఒకటి ఇమేజ్ లాంటిది అయితే యాడ్ అయితే చేద్దాం. సో నా దగ్గర ఆల్రెడీ నేను అయితే కొన్ని ప్రీ డౌన్లోడ్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట టెక్స్ట్ ఇవి. సో 5 అయితే తీసుకుందాం. హలో అని ఉంది కదా, అయితే తీసుకుందాం. ఈ కిందిది అవసరం లేదు, సో కిందిది అందుకే నేను సెలెక్ట్ చేసి డిలీట్ అయితే వేసేస్తున్నా. సో గైస్ ఫైనల్ ఇదే అనమాట మన డిజైన్. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సింపుల్గా అయితే ఇలా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఈజీ ట్యూటోరియల్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫోటోషాప్ యూస్ చేసి మన స్కిన్ని స్మూత్గా ఎలా చేయాలో సింపుల్గా ఒక ట్యూటోరియల్ అయితే ఆ వీడియో వచ్చేసి ఇక్కడ పెడతాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ అయితే చేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ అక్కడైతే కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.